హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఇది మన హార్వెస్ట్, మన తోటలో పండిన గుమ్మడికాయలు. నేను ఎలా కట్ చేస్తానో, ఎలా గ్రోత్ వచ్చాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఇది బోడిద గుమ్మడి పాదు. లాస్ట్ ఇయర్ ఒడియాలు పెట్టుకుంటూ కాయలు కొన్ని అంటే విత్తనాలు కొన్ని వేశాను. సో ఆ విత్తనాల నుంచి మనకి ప్లాంట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కాయ కోసుకుందాం చూడండి. అలాగే ఇంకొక కాయ కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను క్యాంప్ వెళ్తూ ఇలా కొంచెం ఇది క్లోజ్ చేసి వెళ్ళాను అనమాట. అడ్డు పెట్టి వెళ్ళాను. అంటే ఆవులు అవి కొంచెం ఇక్కడ తినేస్తాయి. ఓపెన్ ఇది ఉంది బయట బాగా. సో అందుకని ఇది చాలా పెద్ద కాయ వచ్చింది. చూడండి ఎంత పెద్ద కాయో. ఇవి ఒడియాలు పెట్టుకుందాం అని చెప్పేసి కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? నేను కీపర్ అంత ఆల్మోస్ట్ అంటే ఆవులు బయట నుంచి తినేసాయి, లోపల నుంచి ఇది వచ్చింది. ఇలా నేను కిందన ఒక గోను పెట్టాను, ఇది ఇలా పెట్టాను. సో చూద్దాం, అండి ఊరి నుంచి వచ్చేదాకా మంచిగా ముదురుతుంది కదా అని చెప్పేసి ఒక 40 days క్యాంపు వెళ్ళినప్పుడు నేను ఇది చిన్నవి ఇందులో హాఫ్ ఉన్నాయి. ఇప్పుడు మంచిగా చూస్తున్నారు కదా, ఇంత బాగా గ్రోత్ వచ్చింది. సో ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గట్టిగా ఇదైతే మంచిగా ముదిరింది ఫ్రెండ్స్. ఇక్కడ డ్రై కూడా అయిపోయింది. సో ఇలా తీసుకుందాం. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి కాయ, బాగుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి కూడా ఉంది, అది కూడా తీసేసుకుందాం. ఇది కొంచెం చిన్నకాయ దాని మీద, కానీ కట్ చేసేసుకుందాం. ఎందుకంటే పాదైతే ఇది కూడా డ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. దీన్ని కూడా కిందన గోరు వేసాను, పైనుంచి కూడా కొంచెం క్లోజ్ చేసి ఉంచాను. ఇది కూడా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా తీసేసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మనం 2 కాయలు పండాయి మనకి. సో ఇవి 2 మన గుమ్మడికాయలు ఫ్రెండ్స్. సంక్రాంతికి మన హార్వెస్ట్ బూడిద గుమ్మడికాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.